టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కొరియోగ్రఫర్గా పేరు తెచ్చుకున్న అతి కొద్ది మందిలో శివశంకర్ మాస్టర్ కూడా ఒకరు. ముఖ్యంగా తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్స్ అందించి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు డాన్స్ మాస్టర్గా పనిచేశారు. అంతేకాదు 2009లో విడుదలైన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు గాను 2011లో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఒకవైపు సినిమాలకు కొరియోగ్రఫర్గా పనిచేస్తూనే మరోవైపు పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు 2003లో ఆలయ్ అనే తమిళ సినిమాతో నటుడిగా పరిచయమైన మాస్టర్ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమేడియన్గా కూడా పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఓంకార్, అశ్విన్ వంటి వారి ఎదుగుదలకు శివశంకర్ మాస్టర్ ఎంతో పాటుపడిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వారు శివశంకర్ మాస్టర్ చనిపోయినప్పుడు కరోనా కారణంగా మాస్టర్ పార్థివ దేహాన్ని కూడా చూడటానికి రాలేదనే వాదనలు అప్పట్లో జోరుగా వినిపించాయి. ఇకపోతే ఇదంతా ఇలా ఉండగా శివశంకర్ మాస్టర్ కొడుకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి ఆశయాల గురించి, తన తండ్రి మరణం గురించి, అలాగే తన భార్య తమ ఆస్తిపై చేసిన కుట్ర గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు విజయ్ శివశంకర్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయ్ శివశంకర్ మాట్లాడుతూ, మా తాతగారిది రాజమండ్రి. అక్కడ ఆయనకు సుమారుగా 80 ఎకరాల వరకు పొలం ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. మా నాన్నకు చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో వెన్నెముక విరగ్గా దాదాపు 12 సంవత్సరాల పాటు ఆ నరకం అనుభవించారట. తర్వాత క్రమంగా కోలుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటారు. అయితే 2020లో మహమ్మారి కరోనా నాన్నకు సోకినప్పుడు రోజుకు 7 లక్షల రూపాయల వరకు ఖర్చయింది. ఇక కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ 2021లో ఆయన ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ సోకటంతో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆయన బ్రతకలేదు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి ఓంకార్, అశ్విన్ వంటి వారు ఎవరూ కూడా నాన్నను చూడటానికి రాలేదు అంటూ తెలిపారు. ఇంకా విజయ్ శివశంకర్ మాట్లాడుతూ, మా నాన్న జీవితంలో ఏదైనా చేదు అనుభవం ఉందంటే అది నా భార్య చేసిన కుట్రే. మాకు పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆమె చాలా మంచిగానే ఉండేది. కానీ మాకు పాప పుట్టిన తర్వాత తను మారిపోయింది. మా నాన్నకు చాలా ఆస్తి ఉండటంతో ఒక్క కంప్లైంట్ చేస్తే ఆస్తి కొట్టేయొచ్చు అని దుర్బుద్ధి ఆమెలో పుట్టి చెప్పుడు మాటలు విని 10 కోట్ల రూపాయలు నాన్న కట్టించిన ఇల్లు కావాలని మా ఇంటి ముందు ధర్నా చేసింది. ఆ కారణంగా కూడా నాన్న ఎంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నా భార్య అలా మారటం వెనుక ఉన్నది ఎవరు అనేది ఇప్పటికీ అర్థం కావటం లేదు అంటూ తన తండ్రి ఆస్తులపై తన భార్య చేసిన కుట్ర గురించి, శివశంకర్ మాస్టర్ గురించి విజయ్ శివశంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.